ఇండియన్ ఫిల్మ్ విషయంలో గతంలో కొంత నామినేషన్స్ వరకు వెళ్ళడం, కొన్ని నిలబడిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి నారాయణ గారు వివరించినట్లుగా కొన్ని చిత్రాలు ఉన్నాయి. కానీ ఈసారి వచ్చేటప్పటికి అసలు ఒక్క సినిమా కూడా నిలబడకపోవడం ఎలా చూడాలి? అంటే ఆస్కారు అనేది పెట్టింది ఏంటంటే మోషన్ పిక్చర్స్, హాలీవుడ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్స్ అండ్ ఆర్ట్ అండ్ సైన్స్ సంబంధించిన సంస్థ ద్వారా ఈ ఆస్కార్ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది గతంలో ఆస్కార్ అనగానే విదేశీ హాలీవుడ్ సినిమాలకే కానీ తెలుగు సినిమాకి ఇండియన్ సినిమాలో తెలుగు సినిమాకి అంత ప్రాధాన్యత లేదు. అసలు దీని గురించి ఎవరు ఆలోచించేవాళ్ళు కాదు. అయితే ఇండియన్లో ఎక్కువగా 88లో సలాం బాంబే అనే సినిమాకు దక్కింది. ఆ తర్వాత స్లమ్ డాగ్ మిలియనీరు ఇవన్నీ కొంచెం వచ్చాయి. అది సలాం బాంబే సినిమాలో వచ్చిన తర్వాత ఆ డబ్బులతో బాలక్ అనే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా కొంతమందిని ఆ పిక్చర్లో ఎవరైతే కొంతమంది ఉన్నారో చిన్న బాలలో వాళ్ళతో ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళ కోచింగ్ ఇస్తూ కొంత ఏర్పాటు వాళ్ళతో నాటకాలు వేయించి వృత్తి చేస్తున్నారు. అందులో ఉన్న అమ్మాయి తనూజ అని మొన్న ప్రియాంక చోప్రా నిన్న తనూజ అందులో తనూజ అనే షార్ట్ ఫిలిం, సజ్జా పటావ్ అనే క్యారెక్టర్ ఒక అమ్మాయి. ఆ అమ్మాయి గతంలో ఆ సమస్య నుంచి వచ్చి అందులో యాక్ట్ చేసింది. ఆ కథ ఎలా ఉందంటే అది ఏంటంటే ఒక ఏమి చేయలేని నిస్సహాయత స్థితిలో ఉన్న బాలికలు ఒక చదువుకొని సొసైటీలో బాగా చదివి అభివృద్ధి చెంది ఏదో సొసైటీకి ఉపయోగపడాలనే ఒక పాయింట్ అనేది అలా ఉంది ఆ సినిమా. అలాగే అంతకుముందు ఉన్న సినిమాలో స్లమ్ డాగ్ మిలియనీర్, సలాం బాంబే సినిమాలో కూడా ఏమి ఒక అమాయకుడు ఒక వృద్ధిలోకి రావడం, చిన్న చిన్న పిల్లలు కానీ ఏదైనా అంటే వాళ్ళకు కొన్ని నామ్స్ ఉన్నాయి. ఈ కేటగిరీలో హాలీవుడ్లో ఈ ఆస్కార్లో కొన్ని పరిమితులు ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోబడి ఉన్నాయా లేదా అని ఒకటి బేరీ చేస్తారు. మనకి ఇక్కడ ఉన్న ఇండియన్ అవార్డులో చాలా ఉన్నాయి కదా. ఆ అవార్డు ప్రాతిపదికన కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్, కమిటీ మెంబర్స్, ఆ కమిటీ మెంబర్స్లో మన ఇండియన్ నుంచి ఎవరు లేకపోతే వాళ్ళకి మన ఇండియన్ సినిమా గురించి పెద్దగా తెలియదు. ఎక్కువగా విదేశీయులు ఒక మెంబర్సే ఉంటారు. దానికో జ్యూరీ, దానికో చైర్మన్. ఇలా ఉన్నప్పుడు మూలాల్లోకి వెళ్ళి మట్టిలోంచి కథలు పుట్టించి మట్టిలోంచి మూలాల్లోకి వెళ్ళి ఉన్న కష్టజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి ఆస్కార్ అవార్డులు. గతంలో కమల్ హాసన్ గారు దీని మీద పోటీ పడి దాదాపు 6 సినిమాలు ఆయన అప్పుడు నామినేషన్కి వెళ్ళి ఇక చేయని విరక్తి కలిగి నామినేషన్ ఆస్కార్ ఈజ్ నాట్ మనం చేపల ఏదో పైరవి కూడా చేసుకోవాల్సి వస్తుందని ఒక పెద్ద కామెంట్ చేశాడు ఆయన. నాయకన్ సినిమా చేశారు, హే రామ్ సినిమా చేశారు, ఇండియన్ అని సినిమా కూడా ఆయన అప్పుడు ఆ సినిమా కూడా వెళ్ళినాయి, కానీ ఏది నోచుకోలేకపోయింది. ఏంటంటే మన రూల్స్కి అక్కడికి ఏదో తేడా ఉంది. అంటే పైరవి అనే మాట కూడా అప్పుడులో ప్రచారం జరిగింది కమల్ హాసన్ గారు చెప్పినప్పుడు. ఇక లేటెస్ట్గా చూసుకుంటే ఆర్ఆర్ సినిమాలో వాళ్ళకి ఎలాగ ఆస్కార్ దక్కింది ఏంటి అనేది బేరీజు వేస్తే అందులో రామ్ చరణ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ ఫారినర్ మన బ్రిటిషర్స్ పోలీస్ అధికారి ఎలా ఉంటాడో యాజ్ ఇట్ ఈస్గా దించేశాడు. ఎక్కువగా ఆ క్యారెక్టర్కి మనోడు బ్లెండ్ అయిపోవడం కానీ ఆస్కార్ కమిటీ కానీ ఏదో జరిగి ఆయనకి ఆస్కార్ అవార్డు ఆర్టిస్ట్గా ఇచ్చారు. కథ కూడా ఎక్కువగా అది బ్రిటిషర్స్ అది సాంగ్ వచ్చిందండి, బెస్ట్ ఒరిజినల్ సాంగ్లో కూడా బిహేవ్ చేసింది ఆఫీసర్ కదా. ఆఫీసర్ యొక్క ఆహార్యం కూడా చూస్తారు అక్కడ. సాంగ్కి రావడం, సాంగ్కి వచ్చిన తర్వాత లిరిక్కి రావడం అది వేరే.